సార్ ఇప్పుడు మనకి లంగ్స్ చెడిపోయాయి, ఇంకా పనిచేయవు అని చెప్తుంటారు కదా! అలాంటి వాటికి చికిత్స ఉంటుందా మళ్ళీ? రైట్. ఇప్పుడు మీరు కోవిడ్ పాండమిక్ చూసే ఉంటాం. సో అవును. చాలా మందికి తీవ్రంగా చాలా తీవ్ర రూపంలో వచ్చింది. కొంతమందికి అయితే ఏదో నార్మల్ కోల్డ్ లాగా వచ్చిపోయింది. సో కోవిడ్ బారిన పడ్డవారు ఒక దీర్ఘకాలికం అంటే ఒక లాంగ్ టర్మ్ సీక్వెల్లో ఉంటారు. సో కోవిడ్ వచ్చినప్పుడు మన లంగ్స్కి ఉండేటువంటి క్వాలిటీ ఏంటంటే ఒక గాలి బెలూన్ లాగా ఉబ్బేటువంటి ఒక శక్తి ఉంటుంది. కోవిడ్ బారిన పడ్డ వాళ్ళకి ఈ గాలి రూపంలో ఉబ్బేటువంటి శక్తి తగ్గిపోద్ది అనమాట. ఆ లంగ్స్ అంతా కూడా రాయిలాగా మారిపోయి లంగ్స్లో సరిపడా ఎయిర్ పోక అక్కడ నుంచి ఆక్సిజన్ మనకు బ్లడ్లో కలవడం తగ్గిపోయి అవి కాంప్లికేషన్స్ వస్తాయి. సో పూర్తిగా లంగ్స్ పాడైపోయినాయి అని చెప్పడానికి కొన్ని అదర్ డిసీజెస్ లైక్ ఐఎల్డి అంటే వాటిని ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అంటాము. దానికి డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఏమి ఉండదండి. వాటి ప్రోగ్నోసిస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, సర్వైవల్ రేట్ తక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. బట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా సర్వైవల్ మనిషిలో తక్కువ, అది 1 నుంచి 5 సంవత్సరాల లోపే అని చెప్పుకోవచ్చు. ఓకే. అంటే కరోనా బారిన పడిన తర్వాత లంగ్స్ అనేటివి మళ్ళీ మళ్ళీ పునరావృతం కావన్నమాట. ఏదైతే ప్రీవియస్ స్టేట్లో ఉన్నాయో ఆ యథావిధంగా రావు. కొంతవరకు ఇబ్బంది పడ్డటువంటి లంగ్ ఏదైతుందో ఒక 30-40% డ్యామేజ్ అయింది, అది అలాగే ఉండొచ్చు, లేదా అక్కడ నుంచి ప్రోగ్రెస్ కూడా అవ్వచ్చు. సో అలాంటి వారు దీర్ఘకాలికంగా అంటే లాంగ్ కోవిడ్ అని చెప్పుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలాంటి జాగ్రత్తలు అంటే బయటికి వెళ్ళినప్పుడు మాస్ గ్యాదరింగ్స్లో మాస్క్ పెట్టుకోవడం, వ్యాక్సినేషన్స్ వేయించుకోవడం, న్యూమోనియా వ్యాక్సిన్స్ కానివ్వండి లేకపోతే ఫ్లూ వ్యాక్సిన్స్ కానివ్వండి తరచుగా వేసుకోవడం, ఇలాంటివి చేసుకోవాలి. వారికి అవి కాకుండా ఇంకేదైనా లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉంటే దాని ట్రీట్మెంట్ ప్రాంప్ట్గా తీసుకోవడం, ఫ్రీక్వెంట్ విజిట్స్, ఫ్రీక్వెంట్గా వెళ్ళి డాక్టర్ గారిని దగ్గర ఉన్నటువంటి వైద్యులను కలవడం, అది చేస్తే సరిపోతుంది. ఓకే సార్. సార్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే ఏంటి, అది చేస్తే ఏం తెలుస్తుంది మనకి? పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ జనరల్గా మనం అన్ని పేషెంట్స్లకు చేయమండి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆస్తమా కానివ్వండి, లేదంటే సిఓపిడి కానివ్వండి, ఇంకా చాలా డిసీజెస్లో కూడా దాని రోల్ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ మనం ఆస్తమా, సిఓపిడికి చేస్తాం. సో వీటిలో ఆస్తమాలో ఏంటనంటే ఇప్పుడు మనం వాడేటువంటి ఇన్హేలర్స్, ఈ ఇన్హేలర్స్ సిఓపిడికి కానీ ఆస్తమాకి కానీ ఇద్దరికి వాడతాం. సో దీంట్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. సో ఈ రకాల్లో ఆస్తమాలో వాడేటువంటి డ్రగ్స్లో స్టీరాయిడ్ ఉంటుంది. సిఓపిడి వారికి ఆ స్టీరాయిడ్ అవసరమా లేదా అనేది మనకి ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనే స్పైరోమీటర్ అనేది మనకు చెప్తుంది. సో ఆ స్పైరోమీటర్ అనేది ఒక డెఫినేటివ్ టెస్ట్ అనమాట. సో దానితో ఆస్తమా కేటగిరీలో ఉన్నాడా, సిఓపిడిలో ఉన్నాడా, ఆ రెండిట్లో మనం డిఫరెన్స్ చెప్పొచ్చు.